పార్టీలు అందరూ మారతారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళిన వారు గతంలోనూ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు. కానీ ఆయన పార్టీ జంప్ చేయడమే రాజకీయంగా అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఆ అంశాన్ని ఆ పెద్దాయన చాలానే కవర్ చేసుకున్నా ఇటీవలే ఉన్నట్టుండి మనసు మారినట్లు మాట్లాడేస్తున్నారు. చెప్పులు శిక్షలు అంటూ పెద్ద పెద్ద ముచ్చట్లే చెప్పేస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరు, ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? లక్ష్మీపుత్రుడికి ఏమైంది? మనసు మారిందా? మాట తడబడిందా? తప్పు చేశానని ఫీల్ అవుతున్నారా? సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారా? కామారెడ్డి జిల్లా బాన్సువాడ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పేరు పోచారం శ్రీనివాసరెడ్డి. ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న ఈ పెద్దాయన ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ వరకు 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసిన ఈ కురువృద్ధ నేత ఇప్పుడు అదే కాంగ్రెస్ గూటికి చేరడం పొలిటికల్ గా పెద్ద రచ్చకు దారితీసింది. సాధారణంగా పార్టీలు మారుతూ సొంత గూటికి చేరితే ఈ స్థాయి వివాదం చెలరేగేది కాదేమో, కానీ ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లడమే ఈ సీనియర్ నేతను వివాదాల్లోకి లాగింది. అయితే ఇన్నాళ్లు ఆ వివాదాన్ని పెద్దగా లెక్క చేయని పోచారం ఇప్పుడు దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆయన చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. టీడీపీ నుంచి వరుసగా బాన్సువాడ ఎమ్మెల్యేగా విజయం సాధించిన పోచారం ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు మంత్రిగాను పనిచేశారు. 2011లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు టీడీపీని వదిలి నాటి టీఆర్ఎస్ లో చేరిన ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. అలా బాన్సువాడలో తన విజయ పరంపరను కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆయనకు రాజకీయంగా మంచి ప్రాధాన్యమే దక్కింది. బీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 2వ టర్మ్ లో అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించారు. అంతేకాదు ఆయనను స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్మీపుత్రుడని సంబోధించేవారు. అధినేతకు దగ్గరవాడిగా అలా బీఆర్ఎస్ లోనూ కీలకంగా వ్యవహరించిన పోచారం స్పీకర్ గా పనిచేసిన వారు తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతారన్న సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేశారు. 2018 ఎన్నికల తర్వాత స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన 2023 ఎన్నికల్లోనూ విజయం సాధించి బాన్సువాడలో హ్యాట్రిక్ కొట్టారు. కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ అధికారానికి దూరమై కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది. ఆ తర్వాత రాజకీయంగా పోచారం వేసిన అడుగు వివాదాస్పదమైంది. బీఆర్ఎస్ కండువాతో గెలిచిన శ్రీనివాసరెడ్డి అధికార కాంగ్రెస్ వైపు వెళ్లడంతో రచ్చ మొదలైంది. కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి కీలక పదవులు కట్టబెడితే ఇలా చేస్తారా అంటూ బీఆర్ఎస్ వర్గాలు పోచారంపై దుమ్మెత్తిపోశాయి. చివరిదాకా కేసీఆర్ వెంట నడుస్తానంటూ పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసి మరీ విమర్శలు గుప్పించాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఆయన పార్టీ మారడంపై రాజకీయ వర్గాల్లోనూ రకరకాలుగా చర్చించుకున్నారు. అయితే ఈ విషయంలో ఎవరేమనుకున్నా పోచారం పట్టించుకోలేదు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే పార్టీ మారాల్సి వచ్చిందంటూ చాలా వేదికలపై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సైతం శ్రీనివాసరెడ్డికి ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ సలహాదారుగా పదవి కట్టబెట్టింది. అయితే ఇటీవల కాలంలో పార్టీ ఫిరాయింపుల అంశం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై త్వరగా తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇటీవలే వారి నుంచి వివరణ తీసుకున్నారు స్పీకర్. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని, ఆ తర్వాత వచ్చే ఉప ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఈ హడావుడి కొనసాగుతున్న సమయంలోనే పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. బాన్సువాడను ఎంతో అభివృద్ధి చేశానని, దానికోసం మాజీ సీఎం కేసీఆర్ ఎంతో సహకరించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ సహకారాన్ని ఎప్పటికీ మరోబోనని కూడా చెప్పుకొచ్చారు. అయితే తాను కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానంటూ మరోసారి స్పష్టం చేసిన ఈ సీనియర్ నేత తప్పు చేసుంటే శిక్షించాలని, చెప్పుతో కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్వార్థం కోసం ఎప్పుడూ ఆలోచించలేదన్న పోచారం ఇలా శిక్షలు, చెప్పులు అంటూ హాట్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమవుతోంది. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న పోచారం ఇంతటి ఘాటు వ్యాఖ్యలు ఎందుకు చేశారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ మార్పు అంశాన్ని మరోసారి ఎందుకు ప్రస్తావించినట్టు అనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. పార్టీ మార్పు విషయంలో మనసు మార్చుకున్నారా, లేక అనర్హత వేటు పడుతుందనే భయంతోనే ఇలా మాట్లాడుతున్నారా అనే చర్చ జరుగుతోంది. కేడర్ నుంచి గాని, ప్రజల నుంచి గాని ఒత్తిడి మొదలైందా, లేక కాంగ్రెస్ లో ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం తలనొప్పిగా మారడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా అన్నదే అంతు చిక్కడం లేదు.